హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి ప్రార్థిస్తానండి. ఇదిగో చేపలు అయితే మా బజార్కి వచ్చినాయండి. పెద్ద చేపలే వచ్చినాయి. చేపలు మార్నింగ్ తీసుకోలేదండి. నిన్న సండే మార్నింగ్ తీసుకోకుండా ఉన్నామండి, అమ్మ రాలేదనేసి. ఇగో ఇప్పుడైతే వచ్చినాయండి. సాయంత్రం 2 o'clock వచ్చినాయండి. ఇట్లా చేపలు మంచి ఫ్రెష్ చేపలే వచ్చినాయండి. మంచిగానే ఉన్నాయి. మేమైతే 1.5 kg దాకా తీసుకున్నానండి. నేను 1.5 kg అయితే ఒక్కటే వచ్చిందండి. ఇగో ఇలా పెద్ద చేప ఒకటి వచ్చింది 1.5 kg. ఇదంట పులస చేప అంటండి. అయితే నేను ఇక క్లీన్ చేసి చేప ముక్కలు అనేది కట్ చేయాలండి. మా వారికి అయితే రాదు, మా నాన్న అయితే లేడండి, బయటికి వెళ్ళండి. నాకు అయితే చేపలు ఇట్లా క్లీన్ చేయటం అయితే వచ్చండి. అందుకే ఇక నేనే క్లీన్ చేస్తాను అప్పటి అనేసి నేనే క్లీన్ చేశానండి. ఇట్లా చేపలు పొట్టు కొట్టి క్లీన్ చేయాలండి. అసలు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు అండి, ఎందుకంటే మా నాన్న ముందుకు అన్నీ వచ్చు అని చేయించుకున్నారుగా. ఇప్పుడు చెయ్యి సావు అని అంటారు. నిజంగా అసలు ఏం రాలేదని చెప్తే అప్పుడు ఏం చేస్తారు మీరు? శ్రీనిక చిల్లులు గిన్నె తీసుకురా తల్లి. ఉప్పంతా కరిగిపోయాలి. చెప్పా చేపలు ఇస్తాను, నువ్వు వీడియో తిస్తాను, నేను చేపలు ఇస్తాను. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కాల్సింది, అటు నుంచి ఇటు వచ్చింది. అనుకున్నా లేదు, అక్కడే గట్టిగా వస్తుంది. ఇక్కడ నుంచి మంచిగా ఫోటో తీయండి. ఓ మెసేజ్ రెడీ. నేను కూడా చూస్తాను చేపలు చూస్తుంటే కూర్చొని చూస్తాను. మా పల్లెటూరు స్టైల్లో చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఒక 3 తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెనం మీద వేసి దోరగా వేపుకోవాలి. వేపుకొని అందులోనే కొంచెం జీలకర్ర, అల్లం పేస్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకుంటాను. రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ రోట్లో నూరేంత టైం లేదండి, అందుకనేసి మిక్సీ పట్టుకున్నాను. ఇక తాలింపు వేసుకోవాలి. కూర ఫస్ట్ జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. నేను కొన్ని ఫ్రై చేస్తున్నాను, కొన్ని పులుసు పెడుతున్నానండి. ఫ్రై మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు, పులుసు అయితే తక్కువ తింటారు, అందుకనేసి కొన్ని ఫ్రై కూడా చేస్తున్నాను. ముక్కలకి కారం, ఉప్పు, మసాలా, ధనియా పౌడర్ పట్టించాను. అన్నిటికి కలిపి పట్టిస్తాను. చారులోకి కొంచెం కారం తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు పట్టించే వాటికంటే, అందుకనేసి మళ్ళీ కూర వండేటప్పుడు పులుసు కారం మళ్ళీ కొంచెం యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ పేస్ట్, అది వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి దోరగా. ఆల్రెడీ వేపుకున్నదే కదా, అవసరం లేదండి, మరీ అంత ఫ్రై చేయని అవసరం లేదు. కొంచెం పచ్చి వాసన అనేది పోయేదాకా వేపుకొని అందులో పసుపు, మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, చేప ముక్కలు, అవి కూడా వేసి కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉంచాలి అలా. దానికి చేయదంట.
నిమిషాలు. వాటర్ కొంచెం తగ్గిస్తే అయిపోతుంది. చివరికి ఇక ధనియాల పొడి వేసుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉంచి ఇక దింపేసుకోవటమే అండి. చేపల కూర రెడీ అయిపోయింది. చేపల పులుసు, చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయింది. నాకు పెద్ద టాస్క్ అండి. ఇక వాళ్ళకైతే ముళ్ళులు తీసి తినిపించాలి, ఎందుకంటే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. కానీ ముళ్ళులు తీసుకోవటం అయితే రాదండి. నేనే తీసి తినిపిస్తానండి వాళ్ళకి. చిన్నపిల్లలు కదా, వాళ్ళు గొంతులో గుచ్చుకుంటాయి. ఒక్క ముళ్ళు పోయినా మళ్ళీ గొంతులో గుచ్చుకుంటుందేమో అనేసి నేనే తీసి తినిపిస్తానండి చేపల ముళ్ళులు. మా చిన్న పాపకు తీయమని ఇసుకిస్తుందండి. ఇక తీసాను, వాళ్ళకైతే తినిపించాను.